హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఇవాళ నేను ఒక రెసిపీ షేర్ చేస్తున్నానండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు చపాతీ అండ్ ఇటు రైస్లోకి రెండిట్లోకి యూస్ఫుల్ అయ్యే విధంగా ఏదైనా ఒక కర్రీ షేర్ చేయండి అక్క అని అడిగారు. నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశానండి. అది షార్ట్ వీడియోస్లో షేర్ చేశాను. ఒకవేళ చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఈ రోజు వచ్చేసి ఈ గుమ్మడికాయతోటి ఒక రెసిపీ అనేది షేర్ చేయాలి అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో ప్లీజ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చపాతీస్లోకే కాదండి, వెజిటబుల్ బిర్యానీస్ లేకపోతే పులావ్ ఇలా దేనిలోకైనా సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మటన్ కర్రీ కంటే కూడా ఏమాత్రం తగ్గదు, అంత బాగుంటుంది టేస్ట్. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఈ మాట అంటారు. అండ్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే హాఫ్ పంప్కిన్ తీసుకున్నాను. మాకు హాఫ్ పంప్కిన్ అయితే సరిపోతుంది, సో అందుకని హాఫ్ తీసుకున్నాను. మనం రెసిపీ ప్రిపేర్ చేసిన తర్వాత ఎంతైతే ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటామో దానికి ముందు అంత కష్టపడాల్సి వస్తుంది. కష్టం అంటే ఏం లేదండి, పంప్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకని దానిపైన లేయర్ని రిమూవ్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మొత్తానికి ఎలాగోలా రిమూవ్ చేసేసాను. తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఆగండి, చిన్న చిన్న పీసెస్ అంటే మరీ చిన్న పీసెస్ కట్ చేసుకోవద్దండి, కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకోండి. తర్వాత ఈ పీసెస్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటాం కదా, అప్పుడు మరీ స్మూత్గా అయిపోతుంది. మనం రెసిపీ ప్రిపేర్ చేసిన తర్వాత పీసెస్ ఎక్కువగా కనిపించవు, అందుకని కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 నిమిషాలు మనం ఉడకబెట్టేసుకోవాలి. సో చూసారు కదా, బాయిల్ చేసుకున్న తర్వాత ఎంత కలర్ వచ్చినాయో. ఇవి ఎల్లో కలర్ పంప్కిన్ కదా, సో అందుకని ఇంకా మంచి కలర్లో కనిపిస్తున్నాయి. చిన్న పీసెస్ చూడండి బాగా స్మూత్గా కుక్ అయిపోయినాయి, కొంచెం పెద్ద పీసెస్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి. సో అందుకని పెద్ద పీసెస్ కట్ చేసుకోమన్నాను. అండ్ ఇప్పుడైతే గ్రేవీ మంచి టేస్ట్ రావడం కోసం ఒక ప్యాన్ తీసుకుని ఒక గుప్పెడు వేరుశనగ పల్లీలు తీసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పల్లీలు కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పల్లీలు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి ఇక్కడ నా దగ్గర పౌడర్ టైప్ కొబ్బరి ఉంది కాబట్టి అది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే కనుక ఒరిజినల్గా అప్పుడే కట్ చేసిన కొబ్బరిని కూడా ఇలా తురిమి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏది యాడ్ చేసినా కానీ ఇప్పుడే బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత కూరలోకి యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా కుక్ చేసుకోము, అందుకని ముందుగానే డ్రై రోస్ట్ చేస్తున్నాను. అండ్ చూడండి, ఇప్పుడు కొబ్బరి కొంచెం గోల్డిష్ కలర్లోకి వచ్చింది కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం పౌడర్ లాగా చేసేసుకోవాలి. అండ్ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఇప్పుడు అసలు రెసిపీ అనేది స్టార్ట్ చేద్దాము. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకుని ఆవాలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న పంప్కిన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుని స్పైసెస్ అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి. మన టేస్ట్కి తగినంత సాల్టు, కారము, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, గరం మసాలా కూడా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. మనం యాడ్ చేసిన స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పీసెస్కి పట్టేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం ఇలా కలిపేటప్పుడు పంప్కిన్ పీసెస్ కలిసిపోతూ ఉంటాయండి, స్మాష్ అయిపోతాయి. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం తిప్పుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందండి, అంత బాగుంటుంది టేస్ట్. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో సక్సెస్ అవ్వడానికి నేను ఒక్క అడుగు దూరంలో ఉన్నానండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలను, ఆ నమ్మకం నాకుంది. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్తూరి మేతి అండి, అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం పల్లీల పొడి అండ్ కొబ్బరి యాడ్ చేసాం కదా, అది కర్రీలో మిక్స్ అవ్వడం కోసం ఒక్క 2 గరిటెలు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువగా కావాలి అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా అయితేనే బాగుంటుంది అని చెప్పి కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుండదండి, టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అందుకని చాలా తక్కువ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి ఎలా ఉందో, అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ.